శ్రీవల్లి నర్మద అయితే ఒకటే గొడవ పడుతూ ఉంటారు. నర్మద శ్రీవల్లిని తిడుతూ ఉంటుంది. నువ్వెందుకు మామయ్య గారికి మా ఫోటోలు చూపించావా అని తిడుతూ ఉంటుంది. ఇంతలోకి అక్కడికి వస్తుంది వేదవతి. ఏమైంది మీ ఇద్దరు ఇలా తిట్టుకుంటున్నారు, జరేదో కొట్టుకునేటట్టున్నారు, ఏమైంది మీ ఇద్దరికి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటూ ఉంటుంది. అవును అత్తయ్య, నేనేనా చేస్తుంది, నీకు ఇష్టమైన కోడలు కాబట్టి ఆమె ఏం చేసినా ఏమనట్లేదు, నేను ఇష్టం లేకుండా వచ్చిన కోడలు కాబట్టే కదా నన్ను ఇలా అంటున్నారు అనేసి నర్మద అయితే వేదవతితో అంటూ ఉంటుంది. ఇది కాదే, నేనెందుకు అట్లా అనుకుంటా అంటే మరి అలానే ఉంది అత్తయ్య, మరి ఎందుకు నా విషయంలో చేసుకుంటుంది శ్రీవల్లి, నేను హైదరాబాద్లో దిగిన ఫోటోలు మా అమ్మకి చూపించాల్సిన అవసరం ఏముంది అంటుంది. అప్పుడు శ్రీవల్లి ఉండి, అవును మీరు తెలియని తప్పు నేను చూపిస్తూ వచ్చిందా, మీరు హైదరాబాద్కి పని డ్యూటీ అని చెప్పి వెళ్ళి షికార్లు చేసుకుంటూ తిరుగుతూ మా అమ్మాయిని మోసం చేస్తే నేను చూపిస్తే తప్పేముంది అని అయితే అంటుంది. అప్పుడు మళ్ళీ నువ్వు నోరు అసలు నువ్వెవరివి నా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి, నువ్వేమైనా వచ్చి చూసావా నేను రోడ్లు పట్టుకొని తిరగడం హైదరాబాద్లో అని అంటూ ఉంటుంది. ఇదంతా చూసిన ప్రేమ అయితే సంతోషిస్తుంది, బాగా ఇస్తుంది నర్మదక్క అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఆ శ్రీవల్లికి అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారా ఏంటి అనేసి అయితే వేదవతి భయపడుతూ ఉంటుంది. ఎంతలో మళ్ళీ నర్మద తిడుతూ ఉంటుంది, అసలు నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోక ఇప్పటి నుంచి, నా విషయంలో జోక్యం చేసుకుంటే అస్సలు మంచిగా ఉండదు అని చెప్తూ ఉంటుంది. ఆపండి మీ ఇద్దరు, ఏంటి గొడవ అనేసి వేదవతి అంటుంది. అవును అత్తయ్య, ఎప్పుడు మీరు నన్నే అంటూ ఉండండి, ఆమె చేసేవేమి మీకు కనిపిస్తలేదా అనేసి మళ్ళీ నర్మద అంటుంది. ఇదన్నీ వింటున్న శ్రీవల్లికి అయితే కోపం వస్తూ ఉంటుంది. ఇదేంది నాకే ఎదురు సమాధానం చెప్తుంది, నన్నే తిడుతుంది అనేసి కోపంగా చూస్తుంటుంది. మళ్ళీ నర్మద అయితే ఇంకోసారి నా విషయంలో కానీ నా సంబంధించిన ఏ విషయంలో కానీ జోక్యం చేసుకుంటే అస్సలు బాగుండదు అని అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నర్మద. శ్రీవల్లికి అయితే ఇది నాకు వార్నింగ్ ఇవ్వడం ఏంది అనేసి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.